అందువలన మనుష్యుడు వృత్తివలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనము జీవించను అని రాయబడి ఉన్నదనను. చాలాసార్లు కొన్ని విషయాల్లో నేనే చేశాను, నా వల్ల అయింది అని కొంతమంది అన్నప్పుడు కొంతమంది అంటారు, నువ్వు అప్పటి వల్ల ఏమి అయిపోలేదులే, ఇంతప్పుడు నమ్మాలే, కొంతమంది ఉన్నారులే అనేటట్టు సమాధానం చెప్తారు. అలాగా యేసుప్రభు వారు చెప్తారా మత్తయి సువార్త 4:4 కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఆయన దగ్గరికి సాతాను వచ్చి, ఇదిగో ఈ రాళ్ళని రొట్టు చేసుకొని తిను, ఆటతో ఉన్నాతరా అని అన్నప్పుడు ఆయన అన్నాడు, రొట్టె తింటే బతుకుతాను, పడితే తను మనిషి రొట్టె వల్ల మాత్రమే బతదు, దేవుడి నోటి నుంచి వచ్చి మాట వల్ల జీవించనని రాజుబడింది అని ఆయనతో చెప్పారు. సాతానికి యేసుప్రభు చెప్పారు. చూడండి, మొట్టమొదటి శోధన అక్కడ యేసుప్రభుకి రొట్టె అంటే తిండి మీద సాతాను అటాక్ చేశాడు. మనం బైబిల్ చదివితే అవ్వ దగ్గర కూడా సాతాను ముందు తిండి దగ్గరే చూపాడు. అవ్వ ఆదాము ఏదైతే చేయలేపారో, ఎక్కడైతే సాతాను మోసపరిచిందో అదే యేసుప్రభు కదా తెరిచి చూపించాడు. నా దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నేను ఆ మాట చేస్తే ఎప్పుడు చచ్చిపోయినా పరలోకంలో జీవిస్తాను, ఆయనతో ఉంటాను అని సాతానికి అవ్వ ఆదాము ఏదైతే చెప్పలేకపోయారో, ఏదైతే చేయలేకపోయారో యేసుప్రభు అది చేసి చూపించాడు. అదే యేసుప్రభు కూడా అక్కడ ఆ వాళ్ళని రొట్టు చేసుకొని తినేస్తే మళ్ళీ ఈ సృష్టి అంతా పాడైపోను. ఈరోజు నీకు నాకు మనందరికీ రక్షణ కూడా రాకపోను. యేసుప్రభు దాన్ని సింపుల్గా తెచ్చారు. మనిషి రోజుల్లో తిండి లేక రొట్టె అని సాతాను వేసే వృత్తిలో పడిపోతున్నారు. ఇప్పుడు యేసుప్రభు వాక్యం ద్వారా చాలా సింపుల్గా తెచ్చారు. కానీ ఈ రోజుల్లో మనిషి ఆ రొట్టె దగ్గర తిండి దగ్గర సాతాను వేసే వృత్తిలో పడిపోయి బయట రాలేకపోతున్నారు. చూడండి, ఈరోజు మనిషి తిండి కోసం అంటే రొట్టె కోసం ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత ఆరాటపడుతున్నారు. నాకు తిండి ఉంటే చాలు, నాకు తిండి లేకపోతే నాకు అవ్వదు, నేను సంపాదించాలి, నేను కొనాలి, దాడాలి, రేపు ఎలా బతకాలి అని మనసు ప్రతి ఒక్కటి రూపంలో ప్రతి మనిషికి దాని మీద వ్యామోహం పెంచేసి సాతాను వేసే ఒక ఉత్సులో ఒక చేపలో పడిపోయి ఎలాగని మనిషి ప్రతిద్దమో ఏం తిందమా అని దానికోసమే ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో చూడండి, మనిషి ఒక పూట తిండి కోసం ₹1000 కూడా ఖర్చు పెట్టదంటే ఎంత ఆపలేదు. ఒక పూట తిందంటే ఒక మనిషి ₹1000 ఖర్చు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా చాలామంది ఉన్నారు. తన సామాన్య ప్రజలు కూడా కష్టం లేదు తెలిసి అనేక బాధలు పడి పైకి వచ్చిన వారు కూడా ఒక పూట ₹1000 ఖర్చు పెట్టదంటే పర్లేదులే, వస్తాయిలే కదా, తినేద్దాంలే, అన్నీ ఉంటాయి, అన్ని రూపాయలు ఉంటాయి అని చెప్పి ఒక పూట కోసం ₹1000 ఖర్చు పెట్టడం కూడా ఎంత ఆపుతుంది. అది సాతాను వేసే వృత్తి అని చాలామంది తెలియదు. దానివల్ల ఒకదానివల్లే మనం బతాం. చూడండి, ఒక మనిషి ₹1000 తింటే అది సామాన్య కుటుంబానికి ఒక నెల రోజు సరిపోయే ఒక బియ్యం బస్సు వస్తుంది. కానీ ఆ మొన్న ఎత్తారు, తెరవబడతారు, వాళ్ళొక మైండ్ పనిచేస్తారు. అలా సాతాను వృత్తిలో చాలామంది పడిపోయి ఈ రోజుల్లో తిండి రొట్టె అది లేకపోతే మాకు అవ్వదు, అది లేకపోతే నేను బతకలేము అనేటట్టు చాలామంది బిహేవ్ చేస్తున్నారు. మనం బైబిల్ చదివితే ఒక పూట తిండి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అందిస్తున్న ఒక వ్యక్తి కూడా బైబిల్లో ఉన్నారు, ఏసావు అనే వ్యక్తి. అదే ఆ టైంలో ఆయన అమ్ముకోకపోతే ఆయన కోసం వేరేలా ఉంది బైబిల్లో. కానీ ఎందుకు అలాగే చాలామంది తిండి కోసం మనం కూడా బయటని ఏదైనా పని చేయించుకోవాలన్నా, ఏదైనా గుప్పు రాబెట్టుకోవాలన్నా, ఏం చెయ్యాలన్నా తిండి పెడితే చాలు, తిండి మీద కొడితే చాలు అని చాలామంది ట్యాచ్ చేస్తారు ఆ తిండి దగ్గరే.
అందుకే రుచిదారు బోను ఆశించద్దు, తిండి కోసం బయలు చెప్పిన హెచ్చరితరు, ఇంకేదన్నము చెప్పందరు, ఎవ్వరూ చెప్పందరు. ప్రభువారు యేసు ప్రభువారు ఆ రొట్టె దగ్గర తిండి దగ్గర తెలిసారు, ఆయన శిష్యులు కూడా తెలిసారు. పాత నిబంధనలో చాలామంది పెరట్తో కూడా తిండి దగ్గర పడిపోయిన చాలామంది ఉన్నారు, కానీ చాలామంది పడలేని వారు కూడా ఉన్నారు. వాళ్ళు దేవుని కోసం గొప్ప గొప్ప పనులు చేశారు. చూడండి, దానియేలు నేను చెప్పినన్నీ చేస్తాను కానీ నువ్వు భోజనం మాత్రం నేను తినను అని తన టెన్షన్ నిర్ణయం తీసుకుంటారు. ఆ గొప్ప మనిషి దగ్గర నేను పని చెయ్యను అని చెప్పి ఎందుకు తినొచ్చు కదా, కానీ ఆ తిండి తింటే, వాళ్ళు ఇచ్చే తిండి తింటే వాళ్ళు ఏమైపోతుందో తెలుసు, ఎలా పాడైపోతుందో తెలుసు. అది ఒక దేవుని సంబంధం చెప్తే ఎక్కడ తినాలి, ఎలా తినాలి, ఎవరిదే తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అని ఎప్పుడు దశింపబడి ఉంటారు. అది ఉండాలంటే ముందు దేవుని వాక్యం ద్వారా తను తెలుసుకోవాలి. తను భర్తించే మాట దేవుని మాట, దాని ద్వారానే ఈ వ్యక్తి ఆ పనులు చేయరాదు. మనం బతకాలంటే తిండి ఒకటే కాదు, తిండి మాత్రమే కాదు, రొట్టె మాత్రమే కాదు, అది వేస్తూ కాదు, తినొద్దనట్లేదు, తినమంటున్నారు. కానీ ఎంత తినాలో, ఎప్పుడు తినాలో, ఎలా తినాలో, ఎంత తినాలో తెలుసుకోవాలి. కొంతమంది వంట చేస్తున్నప్పుడు కూడా తింటారు, కొంతమంది మేతలా తింటారు, కొంతమంది ఆవులా తింటారు. మేత ఆవు అంటే నెమ వేస్తూ ఉంటారు, దొరికితే తినేస్తుంటారు, ఎంత దొరికితే అంత తినేస్తుంటారు, ఎప్పుడు తిండనే పని వాటి. అలా ఉండకూడదని దేవుని లేఖనం అని చెప్తుంది. రొట్టె మాత్రమే కాదు, తిండి మాత్రమే కాదు, మనం ఆ తిండి మీద చేస, ఆ తిండి మీద ఆరాధన, ఆ తిండి మీద ఎప్పుడైతే తెచ్చుకుంటామో మన దేవుడు ఇస్తారు అర్థం అవ్వదు, దేవుడు ఇస్తారు అసలే అర్థం అవ్వదు. దేవుని చెప్తున్నారు, దేవుని నోటి నుంచి వచ్చే మాట ద్వారా మనిషి బతుకుతాడు. ఆ మాట ఈ రోజుల్లో మనకు ఎలా దొరుకుతుంది, ఆ మాట ఎప్పుడు దొరుకుతుంది, నిజమైన దేవుని మాట అది ఎప్పుడు దొరుకుతుంది? ఈ రోజుల్లోని మనం వింటుంది నిజమైన దేవుని మాటేనా, అది పరతైన మాటేనా? మనుషులట దురద చదువుతుంది తన కోసం పూలు వేసుకుంటారట. అంటే మా బోధ బాగా చెప్తున్నారు, చాలా బాగుంది, నేను ఫస్ట్ నుంచి చెప్పతే మా తాతారు, మా నాన్నారు, మేము అప్పతే లేస్తాము, మాకు బాగుంది, బాగా చెప్తారు, కానీ మార్పు పొందరు. ఏదిస్తారు ఎలా అంటే పద్ధతులు మారవు, వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తూ ఉంటారు, అదే చర్చి, అదే వార్తంటే అదే పద్ధతితో జరిగిపోతుంటారు. కానీ దేవుడు అలాంటి దగ్గర వెళ్ళొద్దు అంటున్నారు, రథం అంటున్నారు. ఎప్పద మంచి మాట ఉంది, ఎప్పద నిజమైన మాట ఉంది, ఎప్పద హితబోధ ఉంది, ఆరోగ్యకరమైన బోధ అని చెప్తుంది బైబిల్. బోధ చదువుతుంది, మనకు నచ్చింది మనం పూజ చేసుకుంటే అది మనల్ని జీవింపచేయదు, ఆ మాట మనల్ని రక్షించదు, ఆ మాట మనల్ని పరలోకాన్ని తీసుకోదు. నువ్వు నేను బతకాలంటే నిజమైన మాట అది ఎక్కడుందో, ఎక్కడ దొరుకుతుందో, ఇది దినాల్లో మనమే వెతుక్కోవాలి. నిజమైన బోధ, మనల్ని రక్షించే బోధ, మనల్ని బతించే బోధ, మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళే బోధ ఎక్కడుంది, ఎక్కడ దొరుకుతుంది, మనం వెతుక్కొని దాని గురించి తెలుసుకొని ఆ బోధని, ఆ నిజమైన దేవుని మాటని మనం వెంబడించాలి. బైబిల్ అందరిలో ఉంటుంది, కానీ చదవలేము, అది మనకు అర్థమవుతుంది. అది అర్థమయ్యేలా చేసే బోధ ఎక్కడుంది, మన బతులు మార్చే బోధ ఎక్కడుంది, హితబోధ ఎక్కడుంది, నా ఆత్మకి నా శరీరానికి పనికొచ్చే బోధ ఎక్కడుంది, అది మనం వెతుక్కొని దేవుని దగ్గరికి పరలోకంతో వెళ్ళాలని యేసుప్రభు వారు కోరుకుంటున్నారు. చూడండి, మనకు ఒక జబ్బు వచ్చింది ఉంటుంది, దస్తదాత ఎప్పదాన్ని తెలుసుకొని ఆ జబ్బుని నయం చేసుకోవడానికి మనం చేస్తాం. మన ఆత్మీయ జబ్బు తగ్గించుకోవడానికి, ఆత్మీయగా మనం బాగుపడడానికి మంచి బోధ ఎప్పుడుందో మనం వెతుక్కోవద్దా? వెతుక్కుందో మంచి బోధ ఈ రోజుల్లో చాలా పొగవైపోతుంది. నిజమైన వార్తను, మంచి వార్తను స్వలాభాలకి, సొంత చిత్తాలకి, సొంత బోధ చేసుకొని మందని చేపువారు ఆల్రెడీ రూపంలోకి వచ్చేసారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వేరే మంచి బోధ వెతుక్కొని, ఎందుకంటే ప్రభు వారు చెప్పారు కదా, తిండి వల్లే కాదు, మంచి బోధ వల్ల, ఆయన నిజమైన మాట వల్ల, ఆ మాట ఎప్పుడైతే ప్రకటింపబడుతుందో, ఆ మాట ఎప్పుడైతే దొరుకుతుందో, ఆ మాట దగ్గరికి వెళ్ళి మనం బాగుపడాలి, బతకాలని దేవుని కోరుకుంటున్నారు. అట్టి గొప్ప మన అందరికీ దేవుని తెచ్చిన తర్వాత ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినాల్లో మేము
ఈ దినాల్లో మేము తిండి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాం. ఏది తింటే మంచిది, ఎంత తింటే మంచిది, ఎక్కడ తింటే మంచిది అని. కానీ మా బోధ విషయంలో, నీ మాట విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నాం ప్రభా. ఆ నిర్లక్ష్యం తీసివేసి నిజమైన బోధ, నిజమైన మాట ఎక్కడ దొరుకుతుందో ఆ మాట మేము తీసుకొని దాని ప్రకారం బతకడం మాకు సహాయం చేసి నిత్యము నీతో జీవించేవారు ఉండడానికి సహాయం చేస్తామని వేసినాను వదిలిస్తున్నాను తండ్రి. ఆమె